నారాయణాయ నమః. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో అన్నవరం దేవాలయం ప్రసిద్ధమైనది. ఈ అన్నవరం దేవాలయం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అన్నవరం టౌన్లో ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అంశతో ఆవిర్భవించిన వారే ఇక్కడ వెలిసిన సత్యనారాయణ స్వామి వారు. ఈ వీడియోలో శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వెలిసిన అన్నవర క్షేత్రం గురించి తెలుసుకుందాం. నా పేరు శ్రీకాంత్. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. ఈ ఆలయంలో ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకుంటారు. ఇక అన్నవరం విశాఖపట్నం నుండి 110 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుండి 43 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పిఠాపురం నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్నవరం టౌన్లో రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, బెంగళూరు నుండి రెగ్యులర్గా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ముందుగా అన్నవరం రైల్వే స్టేషన్ చేరుకొని ఎక్కడి నుండి అన్నవరం కొండపైకి డైరెక్ట్గా బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే అన్నవరం కొండపైకి మెట్ల ద్వారంలో కూడా వెళ్ళవచ్చు. అలాగే ఘాట్ రోడ్లో బస్ ద్వారా వెళ్ళవచ్చు. రైల్వే స్టేషన్ నుండి బస్సు వచ్చేటప్పుడు మెట్ల మార్గం దగ్గర దింపమని చెప్తే అక్కడ దింపుతారు. ఇదే మెట్ల మార్గం. మనకు సాధారణంగా మన సినిమాల్లో అన్నవరం దేవాలయం అనగానే ఈ మెట్ల మార్గాన్ని చూపిస్తారు. మెట్ల మార్గం స్టార్టింగ్లో కనకదుర్గ అమ్మవారి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. మెట్ల మార్గంలో 10 నిమిషాల్లో కొండపైకి వెళ్ళవచ్చు. ఇలా మెట్ల మార్గంలో కొద్దిగా పైకి వస్తే మనకి ముందుగా వనదుర్గమ్మ వారి ఆలయం ఉంటుంది. ఈ వనదుర్గమ్మ వారి ఆలయం దాటి ముందుకు వెళ్తే మెట్లపైన రాముల వారి ఆలయం వస్తుంది. వనదుర్గమ్మ వారి ఆలయం పక్కనే డార్మిటరీ హాల్స్ అందుబాటులో ఉంది. ఇక్కడ లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వీరు 200 రూపాయలు డిపాజిట్ చేసుకుంటారు. మళ్ళీ ఖాళీ చేసేటప్పుడు 200 మనీ మనకు తిరిగి ఇస్తారు. డార్మిటరీ హాల్ కూడా నీట్గా ఉంటుంది. వనదుర్గమ్మ వారి ఆలయం దర్శించుకొని ఇలా మెట్లపై కొద్దిగా పైకి వెళ్తే ముందుగా మనకు రాముల వారి ఆలయం వస్తుంది. ఇదే రాముల వారి ఆలయం, దర్శించుకోండి. రాముల వారి ఆలయం పక్కనే మనకు టికెట్ కౌంటర్స్ అందుబాటులో ఉన్నాయి. వ్రతం చేయించుకునే వాళ్ళు ఇక్కడనే టికెట్ కౌంటర్స్లోనే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్స్లో వ్రతం చేయించుకునేవారు టికెట్ తీసుకోవాలి. వాటి రేట్ ఇలా ఉన్నాయి. వ్రతానికి స్టార్టింగ్ 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు, మరి 2000గా ఉన్నాయి. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకునేవారు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారు అనంతలక్ష్మి సమేతంగా ప్రక్కన మహేశ్వరితో వీర వెంకట సత్యనారాయణ స్వామిగా కొలువై ఉన్నారు. దర్శనానికి ఈ విధంగా వెళ్తారు. ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వచ్చాక ఇక్కడ రావి చెట్టుకు దీపం వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ దీపం పెడితే వారి కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ అన్నవరం కొండకి రత్నగిరి అని పేరు. ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ నుండి ఇలా లిఫ్ట్కి వెళ్తే ఉచిత దర్శనానికి దారి ఉంటుంది. ఉదయం తెల్లవారుజాము త్వరగా వెళ్తే దర్శనం తొందరగా అవుతుంది. మేము వెళ్ళినప్పుడు మాకు 20 నిమిషాల్లో దర్శనం అయిపోయింది కాబట్టి మేము మళ్ళీ రెండోసారి కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ అన్నవర క్షేత్రంలో అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు పై అంతస్తులో స్వామివారి కుడి ప్రక్కన ఈశ్వరుడు, ఎడం ప్రక్కన అమ్మవారు కొలువై ఉన్నారు. శివుడు, కేశవుడు, శక్తి ఒకే పీఠంపై ఉన్న అపూర్వమైన కలయిక. స్వామివారి దర్శనం తర్వాత కింది అంతస్తులో ఒక పీఠం ఉంది. ఆ పీఠంలో ఒక యంత్రం ఉంది. ఆ పీఠం భాగం బ్రహ్మస్వరూపంగాను,
పైన లింగ రూపము పరమేశ్వరుడు స్వరూపంగాను, అలాగే పైన విష్ణుదేవుడు కొలువై ఉన్నారు. దర్శనం తర్వాత ఇలా బయటికి వస్తాము. ఈ మెట్లు దిగి ఇలా కిందికి వస్తే కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి గోశాల ఉంటుంది. ఇక్కడ కౌంటర్స్ లో దాన తీసుకొని గోవులకు గోసేవ చేసుకోవచ్చు. గోశాల నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు వ్యూలో పంబా నది కనిపిస్తుంది. ఇదే అన్నవర క్షేత్రంలో ఉన్న పంబా నది. గోశాల దర్శనం చేసుకొని గోశాల వెనుక వైపు సండాయలు ఉంది. ఇలా వెళ్తే సండాయలు వస్తుంది, చూద్దాం ఒకసారి రండి. ఈ సండాయలు సూర్యకిరణాలను బట్టి ఎగ్జాక్ట్ సమయం సూచిస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ ప్రసాదం కౌంటర్ దగ్గరికి వస్తే పక్కనే ఉదయం దర్శనం చేసుకునే వారికి 8 గంటల నుండి పులిహోర మరియు దద్దోజనం ప్రసాదం అందిస్తారు భక్తులకు, ఉదయం దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకి. ఇక ఇక్కడ రాములవారి గుడి నుండి దాటి అలాగే ముందుకు వెళ్తే ఎడం వైపు అన్నవరం ప్రసాదం తయారు చేసే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి భూతాది భవనం ఉంటుంది. ఈ మార్గంలో రైట్ సైడ్ 300 రూపాయల వ్రత మండపాలు కలవు. ఈ భూతాది భవనంలోనే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారు చేస్తారు. ఈ భూతాది భవనం దాటి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నిత్య అన్నదాన భవనం కనిపిస్తుంది. ఇక్కడ దర్శనార్థం వచ్చే భక్తులకు నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు నిత్య అన్నదానం ఉంటుంది. ఈ అన్నప్రసాదం భవనం నుంచి పక్క నుంచి మెట్లెక్కి పైకి వెళ్తే పక్కనే ఇక్కడ కిందికి వెళ్ళడానికి బస్ స్టాండ్ తో పాటు అలాగే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడానికి ఇక్కడ మార్గం కూడా కనిపిస్తుంది. మెట్ల మార్గంలో వచ్చిన వారు రూమ్ తీసుకోవాలి అంటే ఇలా ఈ అన్నదాన కేంద్రం నుంచి అలా ముందుకు వచ్చి అలాగే స్ట్రైట్ గా కొంచెం ముందుకు వెళ్తే రూమ్స్ కనిపిస్తాయి. ఆ రూమ్స్ తో పాటు అట్లాగే దాటి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. రూమ్స్ ఆన్లైన్ లో ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రద్దీ లేని సమయంలో రూమ్స్ డైరెక్ట్ దొరుకుతాయి. అదే పౌర్ణమి రోజు లేదా ప్రత్యేక దినాల్లో రూమ్స్ దొరకడం కష్టం కాబట్టి ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న వారు ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వస్తే వీళ్ళు ఇక్కడ రూమ్ ఇస్తారు. అదే బస్సులో వచ్చే వారికి అయితే ఇక్కడనే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరనే ముందుగానే చెప్తే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తింటారు. అదే ఓన్ వెహికల్స్ వారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలోనే పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడనే పార్కింగ్ చేసుకొని మీరు రూమ్ తీసుకోవచ్చు. అన్నవర క్షేత్రంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రతిరోజు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకుంటూ ఉంటారు. ఈ కనిపిస్తున్నాయి 300 రూపాయల వ్రత మండపాలు. అన్నవరం క్షేత్రం యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః.